అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 8/29 నవంబర్ నేను మట్టి అక్రమంగా తోలుతున్నానని ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అలాగే ఏపీ రెన్స్కో వాళ్ళు, అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు, సిఏ, ఎస్ఐలు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ ఆ ఎంక్వైరీలో నేను ఏమీ తోలకోకుండా కూడా, నన్ను ఎంక్వైరీ చేయకోకుండా, నన్ను ఎలాంటి విషయాలు అడగకోకుండా వాళ్ళు కేసులు బనాయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2 కేసులు పెట్టారు. ఇంకా 4-5 కేసులు పెడతానామని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కానీ ఆ కేసుల గురించి మళ్ళా నేను మాట్లాడుకుంటాను. అదే నేను మట్టి తోలినేది 4-5 సంవత్సరాల నుంచి తోలినామని చెప్తున్నారు. 4-5 సంవత్సరాల నుంచి తోలినప్పటికీ ఈ గూగుల్ మ్యాప్ 2016-17 నుంచే గూగుల్ మ్యాప్ ఉంది. వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్లన్నీ కూడా ఈ గుంతలు పడిన సాటే ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లో గత 20-30 ఏళ్ళ నుంచి కూడా తోలినారు. ఈ గూగుల్ మ్యాప్ కూడా మేము కలెక్టర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇన్ని కేసులు పెడుతున్నారు, ఏం చేయకపోయినా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. బట్ ఇప్పుడు ప్రజెంటు రాయలచెరువు చెరువులో ఈరోజు మాజీ ఎంపీపీ రంగయ్య, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కలిసి 3-4 కలిసి 40 టిప్పర్లతో దాదాపు ఒక 500 టిప్పర్లు, 500 లోడ్లు పోతున్నాయి పర్ డే. ఈరోజు వాళ్ళకు 15 రోజుల నుంచి నేను చెప్తానే ఉన్నా. ఇవి నిన్న నేను ఫోటోలు తీపిచ్చినవి 15 టిప్పర్లు, 40 టిప్పర్లతో ఒక్కో టిప్పరు 10-15 టిప్పర్లు తోలి దాదాపు 500 టిప్పర్లతో రైతులకు తోలుతున్నారు. ఒక్కొక్కరితో 3,000-4,000 రూపాయలు వసూలు చేస్తూ వీళ్ళందరూ దాదాపు ఈరోజు 20 లక్షలు పైగానే రోజు పర్ డే అండ్ నైట్ తోలుతున్నారు. 20 లక్షలు పైగానే వీళ్ళు గణిస్తున్నారు. ఈరోజు నేను డిఈ గారికి చెప్పాను, జేఈ గారికి చెప్పాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు, అదేవిధంగా ఎంఆర్ఓకి చెప్పినాను, ఎండిఓ గారికి చెప్పినాను, పట్టించుకోవడం లేదు. సిఏ గారికి చెప్పాను, పట్టించుకోవడం లేదు. వీళ్ళు అన్నీ మా మీద దొంగ కేసులకు ఇంత ఉత్సాహం ఉన్నప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉండేదాలను ఈరోజు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా తోలుతున్నారు. తోలేదాని గురించి ఎవరే కానీ పట్టించుకోకపోగా మా మీద అక్రమ కేసులు పెట్టడము, మా మీద భయభ్రాంతులకు గురి చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు రాయలచెరువులో ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బడి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నిమిషానికి ఒక టిప్పర్ వస్తూ ఉంటే వాళ్ళు ఎవరికి బయటికి చెప్పుకోలేక వాళ్ళు భయభ్రాంతులై ఇళ్లలోనే వాకిళ్ళు వేసుకొని కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ అధికార ప్రభుత్వంలో మా అధికారం ఉందని వాళ్ళ మీద వేరే కొట్టడానికి కానీ, కేసులు పెట్టడానికి కానీ జంకకుండా వీళ్ళందరూ బెదవడియడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు ఒక్కరు కూడా బయటికి రాని పరిస్థితిలో ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిణామం మీద మీరు చర్య తీసుకోకుండా పోతే ఈరోజు కూడా నేను కలెక్టర్ దగ్గరికి పోతున్నాను. కలెక్టర్కి కూడా సబ్మిట్ చేస్తాము. ఆ తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికే పోయి కూడా మేము అడుగుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి రాబోయే దినాలలో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాయలచెరువు చెరువు నుంచి మట్టి తోలడము, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది, స్కూల్ పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ సమస్యను పరిష్కారం చేయకుండా పోతే రాబోయే దినాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు మన్నాడు మేము ఒక 2 రోజులు టైం ఇచ్చి మేము ధర్నాలకు కూడా కూర్చునేదానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా మీరు ఖచ్చితంగా వీళ్ళ సమస్యను పరిష్కరించుకుంటే 2-3 రోజుల్లో మేము ధర్నాకు స్టార్ట్ అవుతున్నాము. ఈ విషయాలన్నీ మీరు గుర్తించుకొని, మా ఉద్దేశపూర్వకంగా కాదు, ఇది ప్రజెంట్ లైవ్లో ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఈరోజు కూడా 40 టిప్పర్లు 3 ఇటాచీలతో రోజుకు 500 టిప్పర్లు తోలుకుంటూ రోజుకు 20-30 లక్షల రూపాయలు గణిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీరు దయచేసి అధికారులందరూ కూడా అవి నిలబెట్టేసి ఏ విధంగా మీరు రూల్స్ ప్రకారంగా ఫాలో అవుతారని, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.